రైట్ సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సినీ పరిశ్రమ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోగా తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. అనంతరం అల్లు అర్జున్ అరెస్టు కావడం, ఒక్క రోజులోనే రిలీజ్ కావడం, తదనంతరం సినీ ప్రముఖులు బన్నీని పరామర్శించడం జరిగింది. ఈ టాపిక్ తెలంగాణ అసెంబ్లీలో కూడా సంచలనంగా మారుతాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రైట్ తెలంగాణ సర్కార్ టాలీవుడ్ ని టార్గెట్ చేసిందనే చర్చ జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ బాట పడుతున్నారని విశ్వసనీయ సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇబ్బందికరంగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలు సైతం ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పెద్దలు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. 2-3 రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ వ్యవహారం, సినీ పెద్దల పునరాలోచన తీరును ఏపీ సర్కార్ పాజిటివ్ గా మలుచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడ ఉన్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడ ఉన్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడ ఉన్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, మొత్తానికి ఇటు సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సో సినీ పరిశ్రమ పెద్దలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సో మొత్తానికి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? ఏదైతే నిర్ణయం తీసుకుందో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వమంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని అటు సినీ పరిశ్రమను ఏపీ తీసుకొచ్చే విధంగా కూడా ఏపీలోని ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్న పరిస్థితుంది. తాజాగా దీనికి సంబంధించి 2-3 రోజుల పాటు అటు గిరిజన ప్రాంతాల్లో విశాఖ మన్యం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సినీ పరిశ్రమ ఏపీకి రావాలి, అదేవిధంగా ఏపీలో ఉన్న గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా మన్యం జిల్లాలకు సంబంధించి అటు విశాఖలో ఉన్న అరకు కావచ్చు, పాడేరు, లంబసింగి ఇలాంటి మన్యం గిరిజన ప్రాంతాల్లో షూటింగ్లకి చాలా అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా విదేశాలకి ధీటుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఒకసారి ఏపీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలని పరిశీలించి ఏపీలో సినీ రంగానికి సంబంధించి అభివృద్ధి జరిగే విధంగా కృషి చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భావం వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాటలోనే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు అనేక మంది తమ భావన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ ఏపీకి రావాలి, ఏపీలో షూటింగ్లు పెరగాలి అంటూ కూడా వారి ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. దానిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఏదైతే తెలంగాణలో సంజయ్ థియేటర్లో జరిగిన ప్రాథమికంగా ఇష్యూ, అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, తర్వాత అసెంబ్లీలో బెనిఫిట్ షోలకు సంబంధించి ప్రభుత్వం ఇక రాబోయే రోజులు ఇవ్వదు అంటూ కూడా జరిగిన విషయం మీద ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించిన
సంబంధించిన నిర్మాతలు కావచ్చు, ఇతర పరిశ్రమకు పెద్దలందరూ కూడా కొంత ఆలోచనలో పడ్డారు. దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో పాటు ఇతరులు కూడా కలిసే ఆలోచన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం నియమితం చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేపథ్యంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న సీఎం ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అటు పెద్దలకు సంబంధించి, సినీ పెద్దలకు సంబంధించి దానిలో భాగంగానే రాబోయే రోజుల్లో బెనిఫిషియల్ కావచ్చు. ఎందుకంటే వస్తుంది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ కి సంబంధించి అనేక పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దానిలో తాజాగా దిల్ రాజుకు సంబంధించిన గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణకు సంబంధించి డాకు మహారాజ్ కావచ్చు, ఇతర ముఖ్యమైన సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్ని కూడా సంక్రాంతి సీజన్ ని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి ఆదాయం సినీ పరిశ్రమకి, అటు సినిమాలకి ప్రధానంగా వచ్చే ఆదాయం అంతా కూడా తెలంగాణ, ఆంధ్ర ఎక్కువ శాతం ఆదాయం వస్తుంది. అలాంటి ప్రాంతాల్లో బెనిఫిషియర్కి సంబంధించి కనుక ఇవ్వకపోతే తీవ్రంగా నిర్మాతలు నష్టపోతారు అనేది కూడా కొంత ఆందోళన అయితే ఉన్న నేపథ్యంలో ఇటు సినీ పరిశ్రమకు పెద్దలు, అటు తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కలవడంతో పాటు ఆంధ్రాలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం కూడా కలిసే అవకాశం ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఏపీ అమరావతికి వచ్చి అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ పరిశ్రమకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏపీకి రావాలి, ఏపీలో సినీ పరిశ్రమకు సంబంధించిన కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా తాము ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేస్తాము, కల్పిస్తా ఉంటూ కూడా ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా సినీ పరిశ్రమ అనేది కొంత ఏపీ వైపు తగ్గు రావటం అనేది కొంత తగ్గుముఖ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఇప్పుడు తెలంగాణ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరినీ కూడా ఏపీ వైపు చూసేలాగా చేస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లోనే సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఏపీలో డిప్యూటీ సీఎం ని కూడా కలుస్తారు. కలిసిన నేపథ్యంలో అటు సంక్రాంతి సీజన్కి వచ్చే సినిమాలకు సంబంధించి కొంత బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఇవ్వాల్సిన అనుమతులపై చర్చించే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఏపీలో షూటింగ్లకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ అటు సినీ పరిశ్రమకు పెద్దలకి తన సూచన చేశారో దానికి అనుగుణంగా అటు సీఎం, డిప్యూటీ సీఎం కూడా వారికి ఈ విషయాన్ని స్పష్టం చేసే అవకాశం అయితే ఉంది. రానున్న రోజుల్లో ఏపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉంది రాష్ట్రానికి సంబంధించి. దాంతోపాటు అనువైన లొకేషన్లు కావచ్చు, అటు విదేశాలకి ధీటుగా ఉండే ప్రాంతాలు కూడా ఇక్కడ ఏపీలో ఉన్నాయి. కాబట్టి వీటిలన్నింటినీ కూడా సినీ పరిశ్రమ చూసి ఇక్కడ షూటింగ్లు జరిగే విధంగా, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి ఏపీలో అభివృద్ధి జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సినీ పెద్దలు, వాళ్ళు కలిసిన సినీ పెద్దల్ని సీఎం, డిప్యూటీ సీఎం కోరే అవకాశం ఉంది. దానికి సంబంధించి అటు సినీ పెద్దల పరంగా కూడా కొన్ని అంశాలు సీఎంతో, డిప్యూటీ సీఎంతో చర్చించే అవకాశం కూడా ఉంది. సినీ రంగం ఇక్కడికి రావడానికి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి, దానికి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా తాజాగా తెలంగాణలో జరిగిన ఇష్యూకి సంబంధించి ప్రస్తుతము సినీ రంగం అంతా కూడా తాజాగా ఏపీ వైపు చూసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా బెనిఫిట్ షోలకి సంబంధించి అనుమతి అంటూ కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే సీఎం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రస్తుతం ఇక 2 ముఖ్యమైన ప్రాంతాలు, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర. ఇలాంటి వాటిల్లో ఒకటి తెలంగాణలో బెనిఫిషియర్లకి పర్మిషన్ ఇవ్వమంటూ ముఖ్యమంత్రి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం. అటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకి, ప్రొడ్యూసర్లందరికీ కూడా ఈ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి తెలంగాణతో పాటు ఆంధ్రాకి సంబంధించి అటు సీఎంలు కలిసే అవకాశం అయితే ఉంది. కలిసిన నేపథ్యంలోనే సినీ పరిశ్రమకు పెద్దలు వారికి ఉన్న సమస్య ఏంటి, ఎందుకు ఈ పరిష్కారానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే ఏ రకంగా పరిష్కరించుకోవాలి, వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేసి వారికి సంబంధించి చర్చల మధ్య ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందంటూ కూడా కొంతమేర సమాచారం అవుతుంది. అయితే వచ్చే పెద్దల్లో ఎవరెవరు ఉంటారు, రానున్న రోజుల్లో ఏ రకంగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తీసుకొస్తారనే అంశాలకి కూడా కొన్ని రోజులైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సంజన. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను
టూరిజంను డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి. మీకు మీరు అన్నదండలు